మెదడు మరిచిపోయినా హృదయం మాత్రం గుర్తుంచుకుంది. ఒక భార్యకు అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధి వస్తుంది. ఆమె తన భర్తను కూడా మర్చిపోతుంది. కాని ఆ భర్త ప్రతిరోజూ క్రొత్త వ్యక్తిలా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను మళ్లీ ప్రేమలో పడేలా చేస్తాడు. ఆమెకు గతం గుర్తులేకపోయినా ప్రతిరోజూ ఆమె అతణ్ణి క్రొత్తగా ప్రేమిస్తూనే ఉంటుంది. ఆనంద్ వాణీల ప్రపంచం ఒక అందమైన కావ్యం. 30 ఏళ్ల దాంపత్యం వారిది. కాని నేటికీ ఒకరినొకరు చూసుకునే చూపులో అదే కొత్తదనం. ఆనంద్ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్. వాణికి మొక్కలంటే ప్రాణం. వారింటి వెనక ఉన్న చిన్న తోట కేవలం మొక్కల సమూహం కాదు, అది వారి జ్ఞాపకాల నిధి. ప్రతిరోజూ సాయంత్రం ఆ తోటలోని మల్లెపందిరి కింద కూర్చొని కాఫీ తాగడం వారి అలవాటు. ఆనంద్, ఈ పారిజాతం చూశారా? మనం పెళ్లి చేసుకున్న కొత్తలో నాటిన మొక్క ఈరోజు ఎంత ఎత్తుకు ఎదిగిందో అని వాణి మురిసిపోతుంటే, నీ నవ్వులాగే ఆ పువ్వులు కూడా తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి వాణి అని ఆనంద్ ఆటపట్టించేవాడు. వారి మధ్య గొడవలు లేవు, కేవలం ఒకరిపై ఒకరికున్న అచంచలమైన నమ్మకం మాత్రమే ఉంది. ఆ తోటలో విరిసిన ప్రతి పువ్వు వారి ప్రేమకు ఒక సాక్షి. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో వాణి ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు రావడం మొదలయ్యాయి. ఒకరోజు వంటింట్లో కూర వండుతూ ఉప్పు వేయడం మర్చిపోయింది. మరో రోజు ఆనంద్కు ఇవ్వాల్సిన మందులు ఎక్కడో పెట్టి వెతికింది. ఏవండి, నా కళ్లద్దాలు ఎక్కడ పెట్టానో గుర్తురావట్లేదు అని కంగారు పడుతుంటే, నీ తలపైన ఉన్నాయి చూడువాణి, వయసు పడుతోంది కదా, ఆ మాత్రం మతిమరుపు సహజమేలే అని ఆనంద్ నవ్వుతూ అనేవాడు. కాని ఒక సాయంత్రం ఒక వింత జరిగింది. ఎప్పుడూ ప్రాణమిచ్చే తన మల్లె చెట్టుకు నీళ్లు పోయడం మరిచిపోయి, ఈ చెట్టు ఎప్పుడు నాటాం మనం అని అడిగింది. ఆ క్షణం ఆనంద్ గుండెలో చిన్న భయం మొదలైంది. అయినా అలసట వల్లేమోలే అని తనని తాను సర్ది చెప్పుకున్నాడు. కాని ఆ మరుపు ఆమె వ్యక్తిత్వాన్ని నెమ్మదిగా కమ్మేస్తున్న మేఘమని అతను ఊహించలేదు. వాణి మరుపు తీవ్రత పెరిగింది. ఒకరోజు బయటకు వెళ్లి ఇంటిదారి మరిచిపోయి రోడ్డుమీద నిలబడిపోయింది. కంగారుగా వెతికిన ఆనంద్ ఆమెను ఒక పార్కులో ఏడుస్తూ కనిపించింది. పరిస్థితి చెయ్యిదాంటిపోతోందని గ్రహించిన ఆనంద్ ఆమెను ప్రముఖ న్యూరాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు. అనేక పరీక్షలు, స్కాన్ల తర్వాత డాక్టర్ పిలిచారు. రిపోర్టులు చూస్తూ ఆయన ముఖం గంభీరంగా మారింది. ఆనంద్ గారు, వాణిగారికి అల్జీమర్స్ సోకింది. ఇది ప్రారంభదశ దాటిపోయింది. ఆ మాట వినగానే ఆనంద్ చెవుల్లో రీగూ అని శబ్దం వచ్చింది. దానికి మందులేదు డాక్టర్ అని వణుకుతున్న స్వరంతో అడిగాడు. క్షమించండి, దీనికి పూర్తి చికిత్సలేదు. జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుపోతాయి. చివరికి ఆమె మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటారు. బయటకు వచ్చిన ఆనంద్ ఆకాశం తనపై విరిగి పడుతున్నట్లు భావించాడు. పక్కనే కూర్చున్న వాణి నిష్కల్మసంగా తన చేతిని పట్టుకుని, ఏమైంది ఆనంద్? డాక్టర్ ఏమన్నారు? నాకు జ్వరమేమీ లేదు కదా అనడిగింది. ఆమె కళ్లల్లోకి చూస్తూ ఆనంద్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె గతం, వారి ప్రేమ, ఆ తోట జ్ఞాపకాలు అన్నీ కరిగిపోతున్నాయని తెలిసి అతని ప్రపంచం నిశ్శబ్దంగా కుప్పకూలిపోయింది. వైద్యుల మాటలు నిజమవుతూ వచ్చాయి. వాణి మెదడులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలు తీరల్లో రాసిన అక్షరాల్లా ఒక్కో అలకు చెరిగిపోసాగాయి. ఒక ఆదివారం మధ్యాహ్నం వారి అమెరికాలో ఉంటున్న కుమారుడు అఖిల్ వీడియో కాల్ చేశాడు. అమ్మా, ఎలా ఉన్నావ్ అని అఖిల్ ఉత్సాహంగా అడిగితే, వాణి ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ ముఖం అపరిచితంగా పెట్టింది. ఆనంద్, ఈ అబ్బాయి ఎవరు? ఎందుకు నన్ను అమ్మా అని పిలుస్తున్నాడు అని పక్కనే ఉన్న భర్తను అడిగింది. అవతలి పక్క అఖిల్ నిశ్శబ్దమైపోయాడు. ఆనంద్ గుండెలో రంపం కోసినట్లనిపించింది. వాణి, వాడు మన అఖిల్, మన పెద్దబ్బాయి అని గుర్తుచేయడానికి ప్రయత్నించాడు. కాని ఆమె కళ్లల్లో ఎటువంటి గుర్తింపూ లేదు. కేవలం శూన్యం మాత్రమే ఉంది. ఆ తరువాత కొద్ది రోజులకే వారి 30వ పెళ్లిరోజు వచ్చింది. ఆనంద్ ఆమెకు ఇష్టమైన పట్టుచీర తెచ్చి, 30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే ముహూర్తానికి మనం ఒక్కటయ్యాం వాణి అని ఆశగా అన్నాడు. ఆమె ఆ చీరను చూసి, చాలా బాగుంది, కాని నా పెళ్లి ఎప్పుడయింది, ఎవరితో అయ్యింది అని అమాయకంగా అడిగింది. తన జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం ఆమె మనసులో ఒక తెల్ల కాగితంలా మారిపోవడం చూసి ఆనంద్ తల్లడిల్లిపోయాడు. అదొక చలికాలపు ఉదయం. కిటికీ గుండా వస్తున్న సూర్యకిరణాలు వాణిముఖంపై పడ్డాయి. ఆనంద్ ఎప్పటిలాగే 2 కప్పుల కాఫీ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లాడు. నిద్రలేచిన వాణిని చూసి చిరునవ్వుతో, కాఫీ తాగువాణి, ఈ వాడ తోటలో గులాబీలు బాగా పూశాయి అన్నాడు. వాణి ఒక్కసారిగా బెడ్ మీద వెనక్కి జరిగి భయంతో నిండిన కళ్లతో ఆనంద్ను చూసింది.
ఎవరు మీరు? నా గదిలోకి ఎలా వచ్చారు? అసలు ఈ ఇల్లు ఎవరిది? అని గట్టిగా అరిచింది. ఆనంద్ చేతిలోని కాఫీ కప్పులు కింద పడిపోయాయి. వేడి కాఫీ పాదాల మీద పడుతున్నా అతనికి ఆ నొప్పి తెలియలేదు. ఎందుకంటే అంతకంటే పెద్ద గాయం అతని మనసుకు తగిలింది. వాణి, నేను ఆనంద్, నీ భర్తని. 30 ఏళ్లుగా మనం కలిసి ఉన్నాం కదా అని దగ్గరకు వెళ్లబోయాడు. వద్దు, నా దగ్గరకు రాకండి, నన్ను వెళ్ళనివ్వండి అంటూ ఆమె తలుపు వైపు పరిగెత్తింది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య తననే ఒక అపరిచితుడిలా చూసి భయపడుతుంటే ఆనంద్ నిలువునా నీరైపోయాడు. ఆమె కళ్లలో తన పట్ల ఉన్న ప్రేమస్థానంలో ఇప్పుడు తెలియని భయం, అనుమానం కనిపిస్తున్నాయి. ఆ క్షణం ఆనంద్ అనుకున్నాడు, ఆమెకు తన గతం గుర్తులేకపోవచ్చు, కాని తనకి మాత్రం ఆమెతో గడిపిన ప్రతి క్షణం గుర్తుంది. ఆ గుర్తే ఇప్పుడతనికి పెద్ద శాపంగా మారింది. తన సర్వస్వమైన వ్యక్తికి తానొక అపరిచితుడైపోవడం భరించలేని నరకం. వాణి తన ఇంట్లోనే తనను ఒక పరాయి వ్యక్తిగా చూస్తుంటే భరించడం ఆనంద్కు కష్టమైంది. అందుకే ఆమెకు అత్యంత ఇష్టమైన, ఆమె మనసుకు ప్రశాంతతనిచ్చే పూలతోటను వేదికగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తోటలో ఆమెకు ఇష్టమైన మల్లెలు, గులాబీలు, నూరువరహాల మొక్కలను అందంగా సర్దాడు. ఆ తోట మధ్యలో ఒక చిన్న బెంచు వేశాడు. వాణిగది కిటికీ నుండి ఆ తోట కనిపిస్తుంది. ఆమెకు ఆ రంగురంగుల పూలను చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుందని ఆనంద్కు తెలుసు. ఆమె తనను భర్తగా గుర్తించకపోయినా కనీసం ఒక మనిషిగా అంగీకరించేలా చెయ్యడానికి ఆ తోటను ఒక మెమరీ గ్యాలరీలా తీర్చిదిద్దాడు. ఆమె మనసు మళ్లీ వికసించడానికి ఆ తోట ఒక పునాది అయ్యింది. ఒక ఉదయం వాణి తోటలో ఒంటరిగా కూర్చుని పువ్వులను చూస్తూ మురిసిపోతోంది. ఆనంద్ మెల్లగా, ఎంతో జాగ్రత్తగా ఆమె దగ్గరకు వెళ్లాడు. ఈసారి తను భర్తలా కాకుండా ఒక మర్యాదపూర్వకమైన అపరిచితుడిలా వెళ్లాడు. నమస్కారమండి, నేను మీ పక్కింటివాడిని. నా పేరు ఆనంద్. ఈ తోట చాలా బాగుంది కదా అన్నాడు ఎంతో వినయంగా. వాణి మొదట కొంచెం కంగారుపడినా అతని కళ్లలో ఉన్న సాత్వికత చూసి నెమ్మదించింది. అవునండి, ఈ పూలు చాలా బాగున్నాయి. ఇవి మీవేనా అనడిగింది. 30 ఏళ్లుగా తన ప్రాణమైన భార్య తనతోనే మీరు అని పరాయి వ్యక్తిలా మాట్లాడుతుంటే ఆనంద్ గుండె తరుక్కుపోయింది. కాని చిరునవ్వు చెదరకుండా, అవును, మీకు ఇష్టమైతే రోజూ వచ్చి ఈ పూలను చూడొచ్చు, కావాలంటే కొన్ని కోసుకోవచ్చు కూడా అన్నాడు. ఆ రోజు వారి మధ్య పాతబంధం చనిపోయి ఒక కొత్త స్నేహం పుట్టింది. పరిచయం పెరిగిన కొద్దీ ప్రతిరోజూ సాయంత్రం ఆ తోటలోని బెంచుమీద కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం ఒక అలవాటుగా మారింది. ఆనంద్ తనకు తెలిసిన కథలు, ఆమెకు ఇష్టమైన పాత విషయాలను జనరల్ టాపిక్స్లా చెబుతుండేవాడు. మీకు తెలుసా వాణిగారు, ఈ మల్లెపూల వాసన చూస్తుంటే నాకు ఎవరో తెలిసిన వ్యక్తి గుర్తొస్తున్నారు అని ఆనంద్ అంటుంటే వాణి ఆసక్తిగా వినేది. అవునా, ఎవరయ్యుంటారు అనడిగేది ఆమె. అది నా ప్రాణం, ఆమెకు కూడా ఇలాగే పూలంటే చాలా ఇష్టం అని ఆనంద్ ఆమె కళ్లలోకి చూస్తూ చెప్పేవాడు. ఆమెకు గతం గుర్తు రావడం లేదు, కాని ఆనంద్ మాటల్లో ఉన్న ఆత్మీయత అతనికి దగ్గర చేస్తోంది. ఒక భర్తగా కోల్పోయిన స్థానాన్ని ఒక నిజమైన స్నేహితుడిగా ఆనంద్ మళ్లీ సంపాదిస్తున్నాడు. కాఫీ కప్పుల మధ్య సాగే ఆ చిన్నపాటి ముచ్చట్లు వాణి జీవితంలో కోల్పోయిన రంగులను మళ్లీ నింపుతున్నాయి. ఆమె మనసు మళ్లీ ఆనంద్ వైపు మొగ్గు చూపుతోంది. కాని ఈసారది బాధ్యత వల్ల కాదు, అతనంటే కలుగుతున్న ఇష్టం వల్ల. తోటలో పరిచయం పెరిగిన కొద్దే వానికి ఆనంద్ మీద నమ్మకం కలిగింది. ఒక సాయంత్రం ఆనంద్ తన చేతిలో ఒక పాత నలిగిపోయిన డైరీని పట్టుకుని వచ్చాడు. అది వాణి 10 ఏళ్ల క్రితం తన చేతులతో రాసుకున్న జ్ఞాపకాల నిధి. కాని ఆమెకది గుర్తులేదు. వాణిగారు, నాకొక పాత డైరీ దొరికింది. ఇందులో ఒక అమ్మాయి తన జీవిత విశేషాలు రాసుకుంది. చాలా బాగున్నాయి. మీకు చదివి వినిపించమంటారా అనడిగాడు. వాణి కుతూహలంగా, తప్పకుండా, వినిపించండి అంది. ఆనంద్ చదవడం మొదలుపెట్టాడు. ఈ రోజు నేను మొదటిసారి అతన్ని కలిశాను. వర్షం పడుతోంది. అతను తన గొడుగును నాకిచ్చి తను తడిసిపోయాడు. ఆ క్షణమే నాకర్థమయింది, ఇతనే నా ప్రపంచమని. ఆనంద్ చదువుతుంటే వాణి కళ్లలో ఒక వింత మెరుపు. అవునా, ఎంత బాగుందా ప్రేమకథ, మరి తర్వాత ఏమయ్యింది అనడిగేది ఆమె. అది తన సొంత కథ అని ఆమెకు తెలియదు. కాని ఆ కథ వింటుంటే ఆమె మనసులో ఏదో తెలియని అలజడి, ఒక మధురమైన భావం కలుగుతోంది. ఆనంద్ ఆ డైరీని ఒక అద్భుతమైన నవలలా చదువుతుంటే వాణి ఆ కథలోని పాత్రలను ప్రేమిస్తోంది.
తన భర్తను కాకపోయినా కనీసం ఆ కథలోని అతన్నైనా ఆమె ఇష్టపడటం ఆనంద్కు ఒక చిన్న ఊరటానిచ్చింది. వాణి అల్జీమర్స్ వ్యాధి బయటపడినప్పటి నుండి ఆమె ముఖం మీద నవ్వు మాయమైపోయింది. నిరంతరం ఏదో భయం, అయోమయం ఆమెను వెంటాడేవి. కాని ఆనంద్ ప్రయత్నం వృధా పోలేదు. మరుసటి రోజు ఉదయం ఆనంద్ తోటలో ఒక చిన్న నాటకమాడాడు. ఒక చిన్న పక్షిపిల్ల గూడు నుండి కింద పడిపోతే దాన్ని మెల్లగా తీసి మళ్లీ గూడులో పెడుతున్నట్లు నటించాడు. అది చూస్తున్న వాణి ఆనంద్ పడుతున్న తిప్పలు చూసి ఒక్కసారిగా కిలకిలా నవ్వింది. ఆ నవ్వు వినగానే ఆనంద్ స్తంభించిపోయాడు. అది ఎన్నేళ్ల క్రితం తను విన్న నవ్వు. అదే స్వచ్ఛత, అదే అమాయకత్వం. ఎందుకు నవ్వుతున్నారు వాణిగారు అనడిగాడు ఆనంద్ మురిపెంగా. మీరు ఆ పక్షికోసం పడుతున్న కంగారు చూస్తుంటే నవ్వాగలేదు. మీరు చాలా మంచివారనిపిస్తోంది ఆనంద్గారు అని ఆమె నవ్వుతూనే అంది. అపరిచితుడైన ఆనంద్ను చూసి ఆమె నవ్విన ఆ మొదటి చిరునవ్వు వేల మాటల కంటే ఎక్కువ ఉపశమనమిచ్చింది. ఆమెకు గతం గుర్తురాకపోయినా వర్తమానంలో తనతో ఆమె సంతోషంగా ఉందనే నిజం ఆనంద్కు కొండంత బలాన్నిచ్చింది. ఆ రోజు తోటలోని పూలన్నీ ఆ నవ్వును చూసి సిగ్గుపడ్డాయి. ఆనంద్ మనసులో ఒక బలమైన నమ్మకం కలిగింది. ప్రేమ అనేది మెదడులో ఉండే జ్ఞాపకం కాదు, అది ఆత్మలో ఉండే అనుభూతి అని. జ్ఞాపకాలు తుడిచిపట్టుకుపోయినా మనిషిలోని కళాత్మక హృదయం సజీవంగానే ఉంటుందని ఆనంద్ నమ్మాడు. ఒక సాయంత్రం తోటలోని పాత గ్రామఫోన్ రికార్డర్పై వాణికి అత్యంత ఇష్టమైన ఘంటసాలగారి లలితగీతాన్ని ప్లే చేశాడు. పాట వినబడగానే మొక్కలకు నీళ్లు పోస్తున్న వాణి చేతులు ఆగిపోయాయి. ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి. ఆ స్వరంలో ఏదో తెలియని ఆత్మీయత ఆమెను గతంలోకి కాకపోయినా ఒక మధురమైన అనుభూతిలోకి తీసుకెళ్ళింది. ఈ పాట నాకు తెలుసు ఆనంద్ గారు. ఇది వింటుంటే నా మనసులో ఏదో మెరుస్తోంది. ఎవరో నాకీ పాటను పదే పదే పాడి వినిపించేవారు అని ఆమె కళ్ళల్లో చిన్న మెరుకుతో అంది. ఆనంద్ మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే ఆ పాట పాడింది తనే. ఆమె నిద్రపోయే వరకు ఆమె తల నిమురుతూ పాడేవాడు. జ్ఞాపకం లేకపోయినా ఆ స్వరం ఆమె ఆత్మను తాకడం చూసి, సంగీతానికి ఉన్న శక్తిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం మొదలైంది. తోటల్లో ఉన్న వాణి లోపలికి పరిగెత్తటానికి ప్రయత్నించింది. కాని ఆనంద్ ఆమె చేయి పట్టుకుని ఆపి, వాణిగారు, ఈ ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన స్నానాన్ని ఎందుకు వదులుకుంటారు? ఒక్కసారి ఈ వర్షాన్ని అనుభవించండి అన్నాడు. వాణి మొదట సంకోచించిన మొదటి చినుకు ఆమె ముఖాన్ని తాకగానే చిన్నపిల్లలా మారిపోయింది. ఇద్దరూ కలిసి ఆ వర్షంలో తడిశారు. ఆనంద్ ఆమె చేతులు పట్టుకుని మెల్లగా గిరగిరా తిరుగుతూ చిన్నపాటి నృత్యం చేశాడు. ఆమెకు తాము గతంలో 100 సార్లు ఇలాగే తడిశామన్న విషయం గుర్తులేదు. కాని ఆ క్షణం ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, ఆ పరవశం ఆనంద్కు చాలనిపించింది. గతం గుర్తుకు రావడం ముఖ్యం కాదు, ఆమె ప్రస్తుతం సంతోషంగా ఉండటమే ముఖ్యమని అతను భావించాడు. ఆ వర్షపు చినుకులు వారి మధ్య ఉన్న అపరిచిత దూరాన్ని కడిగివేస్తున్నట్లు అనిపించింది. ప్రేమ ఒక్కోసారి అతిగా ఆశపడుతుంది. వాణి తనతో అంత చనువుగా ఉంటుండటం చూసి ఆనంద్ మనసులో ఒక చిన్న ఆశ పుట్టింది. ఇంతగా కలిసిపోయాం కదా, ఇప్పుడు నిజం చెబితే ఆమె గుర్తుపట్టవచ్చు అని తప్పుడంచనా వేశాడు. ఒకరోజు తోటలో ఆమె పక్కన కూర్చుని ఆవేశంతో ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. వాణి, ఇంకెన్నాళ్లు ఇలా అపరిచితుడిలా నటించాలి? నేనే నీ ఆనంద్ని. మనం పెళ్లి చేసుకున్నాం. మనకిద్దరు పిల్లలు. నీకు నిజంగా ఏమీ గుర్తులేదా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నేన్నీ భర్తను అని కొంచెం గట్టిగా ఆవేదనతో అన్నాడు. వాణి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె కళ్లల్లో ప్రేమ స్థానంలో తీవ్రమైన భయం చోటు చేసుకుంది. ఆమె తన చేతుల్ని విడిపించుకుని వెనక్కి పరిగెత్తింది. వద్దు, మీరెవరో నాకు తెలియదు. నన్ను భర్తని భయపెట్టకండి. మీరు కూడా మిగిలిన వారిలాగే నన్నేదో చెయ్యాలని చూస్తున్నారు అంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆనంద్ నిలువునా కుప్పకూలిపోయాడు. తన తొందరపాటు వల్ల ఇంతకాలం తాను నిర్మించిన స్నేహం అనే వంతెన కూలిపోయింది. ఆమెను మళ్లీ తన దారికి తెచ్చుకోడానికి తను చేసిన ప్రయత్నం వికటించి ఆమెను తనకి మరింత దూరం చేసింది. ఆ రాత్రి ఆనంద్ తన అసమర్థతకు, తన విధికి పశ్చాత్తాపపడుతూ తోటలోనే ఒంటరిగా విలపించాడు. గతరాత్రి జరిగిన చేదు అనుభవం తర్వాత వాణి ఆనంద్ను చూసి భయపడుతూ గదిలోనే ఉండిపోయింది. ఆనంద్ మనసు వికలమైంది. తను ఆమెకు భర్తనని నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఆమెకు తను ఒక అపరిచిత ఆపదగా మారాడనే నిజం అతన్ని వేధించింది. మరుసటి రోజు ఉదయం ఆనంద్ మళ్లీ తన మునుపటి స్నేహితుడి ముసుగు వేసుకున్నాడు. కాని ఈసారి మరింత వినయంగా, జాగ్రత్తగా ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె తోటలోకి రావడానికి భయపడుతుంటే ఆమె కిటికీ బయట నిలబడి తలదించుకుని అన్నాడు, వాణిగారు, నిన్న నేను అలా మాట్లాడకూడదు. నా స్నేహితురాలు అంటే నా భార్య మీలాగే ఉండటంతో ఆ ఆవేశంలో మిమ్మల్ని నా భార్య అనుకుని పొరపడ్డాను.
నన్ను క్షమించండి. నేను మీకు ఏ హాని చెయ్యను. మీరు మళ్ళీ తోటలోకి రాకపోతే ఈ పూలన్నీ వాడిపోతాయి. ఆయన గొంతులో ఉన్న నిజాయితీ, పశ్చాత్తాపం వాణీకి వినిపించాయి. నెమ్మదిగా కిటికీలోంచి చూసిన ఆమె ఆనంద్ కళ్లల్లో ఉన్న నీరు కనిపించింది. ఆమె మనసు కరిగింది. పర్వాలేదు ఆనంద్ గడు, మనుషులు పొరబడ్డం సహజమే కదా అంటూ ఆమె మళ్లీ బయటకొచ్చింది. ఆ క్షణం ఆనంద్ ఊపిరి పీల్చుకున్నాడు. తను భర్తనే హక్కును త్యాగం చేసి ఒక సాధారణ స్నేహితుడిగా ఆమెను కాపాడుకోవడమే ప్రస్తుతానికి తన పరమాధ్యం అని నిర్ణయించుకున్నాడు. వాణీకి పదాలు గుర్తుండకపోవచ్చుగాని భావాలు గుర్తున్నాయని ఆనంద్ గుర్తించాడు. అందుకే ఆమె మనసును గెలుచుకోవడానికి పూల భాషను ఎంచుకున్నాడు. ప్రతిరోజు ఉదయం ఆమె నిద్రలేచేసరికి ఆమె వాకిలి ముందు ఒక ప్రత్యేకమైన పువ్వును, దానితోపాటు ఒక చిన్న సందేశాన్ని ఒక స్నేహితుడిగా ఉంచేవాడు. మొదటిరోజు ఒక ఎర్ర గులాబీ. ఈరోజు మీ ముఖం ఈ పువ్వులాగే వికసించాలి. రెండవ రోజు తెల్లటి మల్లెలు. ఈ పరిమళం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మూడవ రోజు పసుపు పచ్చని చామంతి. ఈ రంగు మన స్నేహానికి గుర్తు. వాణికి ఆ పూలంటే ఎంతో ఇష్టం పెరిగింది. ఆనంద్ ఆమెతో మాట్లాడ్డం కంటే ఆ పూల ద్వారా ఆమెతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు ఆమె స్వయంగా ఒక 100 వరహాల పువ్వును కోసి ఆనంద్కు ఇచ్చింది. ఇది మీకు, నన్ను మళ్లీ నవ్వించినందుకు అంది. ఆనంద్ ఆ పువ్వును అందుకున్నప్పుడు అతనికి కలిగిన సంతోషం 30 ఏళ్ల క్రితం ఆమె మెడలో పూలమాల వేసినప్పుడు కలిగిన సంతోషం కంటే తక్కువేమీ కాదు. జ్ఞాపకాలు లేనిచోట కేవలం స్వచ్ఛమైన అనురాగమే భాషగా మారుతుందని ఈ పూల భాష నిరూపించింది. అమెరికా నుండి అఖిల్, బెంగళూరు నుండి కూతురు శ్రావ్య ఇద్దరూ ఇంటికి వచ్చారు. తమని కన్నతల్లి ఒక అపరిచితుల్లా చూస్తుంటే వారు తట్టుకోలేకపోయారు. అమ్మా, నేను నీ శ్రావ్యని, నీకు ఇష్టమైన స్వీట్స్ తెచ్చాను అని శ్రావ్య ఏడుస్తూ అంటుంటే వాణి ఆశ్చర్యంగా, మంచిదమ్మా, కాని మీ అమ్మగారెవరు? నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదే అని బదులిచ్చింది. ఆ మాటలు విని పిల్లలు విలపించారు. నాన్నా, అమ్మను ఇలా చూడలేకపోతున్నాం, పదండి మంచి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని అఖిల్ అన్నాడు. అప్పుడు ఆనంద్ వారిని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పాడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి పిల్లలు, మీ అమ్మకు మన పేర్లు గుర్తులేకపోవచ్చు, కాని మన స్పర్శ తెలుసు. మీరు ఏడిస్తే ఆమె మరింత కంగారు పడుతుంది. ఆమె ఇప్పుడు ఒక చిన్న పాప. పాపకు అమ్మ ఎలాగో ఇప్పుడు నాకు మీ అమ్మ అలాగు. ఆమెను ఆసుపత్రిలో ఒంటరిగా వదలలేను. మనం ప్రేమిస్తూనే ఉందాం. అదే ఆమెకు పెద్ద మందు. మతిమరుపు ఒక్కటే కాదు, అల్జీమర్స్ నెమ్మదిగా వాణి శారీరక శక్తిని కూడా హరిస్తోంది. ఆమెకు ఆకలి వేయడం లేదు, తిన్నది అరగడం లేదు, నడకలో తడబాటు మొదలైంది. ఒకప్పుడు తోట అంతా చురుగ్గా తిరిగే వాణి ఇప్పుడు కాసేపు నడవగానే అలసిపోతోంది. ఆనంద్ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆమెకు అన్నం తినిపించడం, గోళ్లు కత్తిరించడం, స్నానం చేయించడం అన్నీ తానే చేశాడు. ఆమెకు తన భర్త అని తెలియకపోయినా ఆనంద్ దగ్గర ఉంటే ఒక రకమైన రక్షణభావం కలుగుతోంది. మీరు చాలా ఓపిక ఉన్నవారండి, మీ భార్య చాలా అదృష్టవంతురాలు అని వాణి ఒకరోజు ఆనంద్తో అంది. ఆ మాట విని అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. నీకు తెలుసా వాణి, నువ్వే నా భార్యవి అని చెప్పాలనుంది అనుకున్నాడు. కాని మౌనంగానే ఉండిపోయాడు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ ఆమెను తను శాశ్వతంగా కోల్పోతానేమో అన్న భయం ఆనంద్ను నీడలా వెంటాడసాగింది. వాణి జ్ఞాపకాలను తట్టిలేపడానికి ఆనంద్ ఒక కొత్త మార్గం ఆలోచించాడు. ఇంటి హాల్లోని ఒక పెద్ద గోడను జ్ఞాపకాల గోడగా మార్చాడు. వారి పెళ్లి ఫోటోలు, పిల్లలతో దిగిన చిత్రాలు, విహారయాత్రల ఫోటోలను పెద్ద పెద్ద ఫ్రేముల్లో అమర్చాడు. ఒకరోజు వాణిని ఆ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు. వాణి ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోయింది. అబ్బా, ఈ జంట ఎంత అందంగా ఉన్నారు! చూడండి ఆనంద్ గారు, ఈమె నాలాగే ఉంది కదా, ఆ అబ్బాయి మీలాగే ఉన్నాడు అని ఆనంద్ పాత ఫోటోను చూపిస్తూ అంది. అవును వాణిగారు, వారు ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు అని ఆనంద్ మెల్లగా చెప్పాడు. వాణి ఆ ఫోటోల్లోని ప్రేమను చూసి మురిసిపోయింది. తన కథనే తను ఒక సినిమాలాగా చూస్తూ ఆనందించింది. ఆ ఫోటోల్లో ఉన్నది తనే అని ఆమెకు తెలియడు కాని ఆ జంట మధ్య ఉన్న అనురాగం ఆమె హృదయానికి హాయినిచ్చింది. ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూసి తన గతం ఆమెకొక అందమైన కథగా మిగిలిపోయిందందుకు ఆనంద్ తృప్తిపడ్డాడు. అది ఒక నిశ్శబ్దమైన సాయంత్రం. ఆనంద్ తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. వాణి బెంచిమీద కూర్చుని తన చేతివేళ్లను చూసుకుంటోంది. ఆ సమయంలో సూర్యాస్తమయం వెలుగు ఆమె ముఖంపై పడింది. హఠాత్తుగా ఆమె కళ్లలో ఒక స్పష్టత కనిపించింది. అయోమయం మాయమైపోయింది. ఆమె నెమ్మదిగా తలెత్తి, ఆనంద్, మన మల్లెచెట్టుకు ఈసారి ఎక్కువ పూలు పూసాయి కదా అంది.
ఆనంద్ చేతిలో ఉన్న నీళ్ల పైపు కింద పడిపోయింది. అతను స్తంభించిపోయాడు. ఆమె తనను పేరుతో పిలిచింది. తనను గుర్తించింది. అతను పరుగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, వాణి, నీకు గుర్తున్నానా? నేను నీ ఆనందుని అని ఆమె చేతులు పట్టుకున్నాడు. కాని ఆ అద్భుతం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే నిలిచింది. ఆమె కళ్లలో మళ్లీ అదే శూన్యం ఆవరించింది. ఆనంద్ చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కి లాక్కుంటూ, ఏమైంది ఆనంద్ గారు? మీరెందుకంత కంగారు పడుతున్నారు? నేనేదేవా తప్పన్నానా అని అడిగింది. ఆ ఒక్క నిమిషం ఆనంద్కు ఒక యుగంలా అనిపించింది. ఆమె మనసు మబ్బుల చాటు నుండి వచ్చిన చంద్రుడిలా ఒక్క క్షణం మెరిసి మళ్లీ మబ్బుల వెనక్కి వెళ్ళిపోయింది. ఆ చిన్న మెరుపు అతనికి ఆశనిచ్చిందో లేక మరింత తీరని వేదనను మిగిల్చిందో అతనికి అర్థం కాలేదు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించగానే ఆనంద్ జీవితం మళ్లీ సున్నా నుండే మొదలవుతుంది. నిన్నటి పరిచయం, నిన్నటి నవ్వులు, నిన్నటి కబుర్లు ఏవీ వానికి గుర్తుండవు. ప్రతి ఉదయం ఆనంద్ తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే కథను ఆమెకు కొత్తగా వినిపించాలి. ఒకే జోక్కి ఆమె నవ్వినప్పుడు తానూ మొదటిసారి విన్నట్టు నవ్వాలి. నేను ఎక్కడున్నాను, మీరెవరు అనే ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఆనంద్కు ఒక అగ్నిపరీక్షలా మారింది. ఒకరోజు ఆనంద్కు చాలా నీరసంగా అనిపించింది. ఎందుకిదంతా? తనెప్పటికీ గుర్తుపట్టదు కదా అని ఒక క్షణం నిరాశ కలిగింది. కాని ఆమె అమాయకమైన ముఖం చూసినప్పుడు ఆమె పడుతున్న ఇబ్బంది తనకంటే ఎంతో పెద్దది అని అతనికి అర్థమైంది. ఆమెకు ప్రపంచమంతా అపరిచితం. కాని అతనికి కనీసం ఆమె ఎవరో తెలుసు. ఆ ఊర్పును కూడగట్టుకుని అతను తన మనసులోని బాధను దాచుకొని మళ్లీ చిరునవ్వుతో, నమస్కారం వాణిగారు, నా పేరు ఆనంద్, మీ పక్కింటివాడిని అని మొదలుపెట్టాడు. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఒకరికోసం పదే పదే తనను తాను మార్చుకోవడం అని అతను నిరూపించాడు. ఆనంద్ ఒక నిర్ణయానికి వచ్చాడు. వాణికి జ్ఞాపకాలు గుర్తురాకపోయినా పర్వాలేదు, ఆమె వర్తమానంలో తనను మళ్లీ ప్రేమించాలి. ఒక సాయంత్రం తోటమంతటినీ దీపాలతో, ఆమెకు ఇష్టమైన పూలతో అలంకరించాడు. వాణి ఆశ్చర్యంగా ఆ తోటలోకి అడుగుపెట్టింది. ఆనంద్ మెల్లగా ఆమె ముందుకు వెళ్ళి మోకాళ్లమీద నిలబడ్డాడు. తన జేబులోంచి ఒక ఉంగరాన్ని తీసి, వాణిగారు, మీ గతం నాకు తెలియదు, నా గతం మీకు గుర్తులేదు. కాని మీతో గడిపిన ఈ కొద్ది రోజుల్లోనే మీరు నా ప్రపంచం అయిపోయారు. మిగిలిన జీవితాంతం నాతో కలిసి నడుస్తారా అని అడిగాడు. వాణి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణం ఆమెకు తను ఒక రోగి అనే విషయం గుర్తులేదు, ఎదురుగా ఉన్న వ్యక్తెవరో గుర్తులేదు. కాని అతని కళ్లలో ఉన్న ఆత్మీయత ఆమెను కట్టిపడేసింది. ఆమె సిగ్గుపడుతూ తల వంచుకుని, అవును, నేను మీతో ఉంటాను అని ఒప్పుకుంది. 30 ఏళ్ల క్రితం జరిగిన అదే దృశ్యం 30 ఏళ్ల తర్వాత మళ్లీ అంతే స్వచ్ఛంగా పునరావృతమైంది. ఆనంద్ పిల్లలను, అత్యంత సన్నిహితులను పిలిచి ఇంట్లోనే చిన్నపాటి వేడుక ఏర్పాటు చేశాడు. వానికి అది ఒక కొత్త పెళ్లి. ఆమె కొత్త పట్టుచీర కట్టుకుని, పూలజెణ వేసుకుని పెళ్లికూతురిలా ముస్తబాయింది. పిల్లలు తమ తండ్రి పడుతున్న తపనను చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆనంద్ మళ్లీ వాణి మెడలో తాళి కట్టాడు. వాణికి ఇది ఒక అపరిచితుడితో మొదలవుతున్న కొత్త బంధం. కాని ఆనంద్కు మాత్రం ఇది తన భార్యకు చేస్తున్న పునరంకితం. నువ్వు నన్ను మరిచిపోయినా నేను నిన్ను వదిలిపెట్టను అని అతను తన మనస్సులో ప్రమాణం చేసుకున్నాడు. ఆ రాత్రి తోటలోని ప్రతి పువ్వు వారి ప్రేమకు మళ్లీ సాక్షిగా నిలిచింది. అది కేవలం ఒక పెళ్లి కాదు, అల్జీమర్స్ అనే చీకటిపై ప్రేమ సాధించిన విజయం. పెళ్లి తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ వానికి మాటలు కరువయ్యాయి. వ్యాధి ప్రభావం వల్ల ఆమె పదాలను కోల్పోసాగింది. కాని విచిత్రంగా వారి మధ్య బంధం మరింత బలపడింది. ఇప్పుడు వారికి మాటల అవసరం లేకుండా పోయింది. ఆనంద్ ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని పట్టుకుంటే చాలు, ఆమె ముఖంలో ఒక ప్రశాంతత కనిపించేది. ఆమె చూపుల్లో ఒక రకమైన కృతజ్ఞత, గుర్తింపు ఉండేవి. ఆనంద్ ఏదైనా బాధలో ఉంటే ఆమె మౌనంగా అతని భుజంపై తలవాల్చేది. అది ఒక మౌన భాష. జ్ఞాపకాలు లేనిచోట, మాటలు లేనిచోట కేవలం హృదయ స్పందనలు మాత్రమే మాట్లాడుకుంటాయని ఆనంద్ గ్రహించాడు. వారు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ గంటల తరబడి తోటలో కూర్చునేవారు. ఆ నిశ్శబ్దంలోనే వారి 30 ఏళ్ల అనుబంధం, ఆత్మీయత ప్రతిధ్వనించేవి. ప్రేమ అంటే కేవలం మాటలు కావు, అది ఒక ఉనికి అని వారు నిరూపించారు. వానికి సముద్రమంటే చాలా ఇష్టం. వారిద్దరూ గతంలో ఎన్నోసార్లు సముద్రతీరంలో గంటల కొద్దీ నడిచేవారు. ఆమెకు ఆ పాత జ్ఞాపకం ఏమైనా మెరుస్తుందేమోనన్న చిన్న ఆశతో ఆనంద్ ఆమెను బీచ్కు తీసుకెళ్లాడు.
అలలు వచ్చి పాదాలను తాకుతుంటే వాణి కళ్లల్లో ఒక వింత ఆనందం కనిపించింది. ఆమె ఇసుకలో పాదాలను నొక్కుతూ ఆ సముద్రపు హోరును వింటూ నిలబడిపోయింది. ఆనంద్ గారు, ఈ నీళ్లు, ఈ ఇసుక, ఇవన్నీ నాకు ఏదో చెబుతున్నాయి. మనమిక్కడికి ఎప్పుడో వచ్చాం కదా అని అడిగింది. ఆనంద్ ఆశగా ఆమె వైపు చూశాడు. అవును వాణి, మనమిక్కడ ఎన్నో కలలు కన్నాం అన్నాడు. ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ చల్లని గాలిని అనుభవించింది. ఆమెకు ఎప్పుడు వచ్చామో ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు. కాని ఆ సముద్రంలాగే తన పక్కన ఉన్న వ్యక్తి ప్రేమ కూడా అనంతమైనదని ఆమె హృదయానికి స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు సూర్యాస్తమయం వేళ అలలు సాక్షిగా వారు మౌనంగా చేతులు పట్టుకుని నడుస్తుంటే కాలం కూడా వారి ప్రేమను చూసి ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. వ్యాధి ముదరడంతో వానికి మాట్లాడే శక్తి, నడచే ఓపిక తగ్గిపోయాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. కనీసం మంచినీళ్ల గ్లాసు కూడా పట్టుకోలేని స్థితి. కాని ఒక మధ్యాహ్నం ఆమె తన పక్కనే ఉన్న ఒక కాగితం, పెన్సిల్ వైపు ఆశగా చూసింది. ఆనంద్ ఆమెకు సహాయంగా కాగితాన్ని సర్దిపెట్టాడు. వాణి తన వణుకుతున్న చేతులతో ఏదో గీయడానికి ప్రయత్నించింది. ఆమె వేళ్లు ఆమె మాట వినడం లేదు. పెన్సిల్ పట్టు తప్పుతోంది. అయినా సరే ఎంతో ఏకాగ్రతతో ఆమె గీతలు గీసింది. దాదాపు గంట తర్వాత ఆమె ఆ కాగితాన్ని ఆనందుకు ఇచ్చింది. అది ఒక స్పష్టమైన బొమ్మ కాదు, కేవలం వంకరటింకర గీతలే. కాని జాగ్రత్తగా చూస్తే అందులో ఒక మనిషి రూపం, ఆనంద్ నవ్వుతున్న ముఖం నీడలా కనిపిస్తోంది. ఆ బొమ్మ కింద వంకర అక్షరాలతో ఆ అని రాసింది. ఆనంద్ కళ్లవెంట నీళ్లు ధారగా కారి ఆ కాగితంపై పడ్డాయి. ఆమెకు తన పేరు గుర్తులేదు, తన బంధం గుర్తులేదు. కాని తన రూపం ఆమె అంతరాత్మలో ఎంత బలంగా ముద్రించుకుపోయిందో ఆ బొమ్మ నిరూపించింది. చేతులకు ఓపిక లేకపోయినా, మెదడు సహకరించకపోయినా ఆమె హృదయం మాత్రం తన ప్రియుడిని గుర్తించి ఆరాధించింది. ఆ గీతలు ఆనందుకు ప్రపంచంలో అతిపెద్ద కళాఖండంలా అనిపించాయి. కాలం ఎవరికోసం ఆగదు. వసంతకాలం వచ్చింది. ఆనంద్, వాణీలు కలిసి పెంచుకున్న ఆ తోటలో మల్లెలు, గులాబీలు గతంలో ఎన్నడూ లేనంతగా వికసించాయి. తోటంతా పరిమళాలతో నిండిపోయింది. కాని ఆ పూలను చూసి మురిసిపోయే వాణి మాత్రం మంచానికే పరిమితమైంది. వ్యాధి ఆమె శరీరాన్ని పూర్తిగా ఆవరించింది. ఆమె కళ్ళు మూతపడుతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కిటికీలోంచి లోపలికి వస్తున్న పూల పరిమళాన్ని పీలుస్తూ ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచేది. ఆనంద్ ఆమె పక్కనే కూర్చుని ఆమె ఎముకలు తేలిన చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడేవాడు. చూడువాణి, మన తోట ఎంత అందంగా ఉందో, నువ్వు త్వరగా లేచిరావాలి అని అబద్ధం చెబుతూనే లోపల కుమిలిపోయేవాడు. బయట వసంతం వికసిస్తుంటే ఆనంద్ జీవితంలో వసంతంలాంటి వాణి మాత్రం నెమ్మదిగా వాడిపోతోంది. చివరి రోజుల్లో వాణికి నిద్ర కరువైంది. అర్ధరాత్రివేళ వ్యాధి తీవ్రత వల్ల ఆమె అయోమయంతో భయపడేది. ఆ సమయంలో ఆనంద్ ఆమెను తన ఒడిలోకి తీసుకుని చిన్న పాపను లాలించినట్లు లాలించేవాడు. ఆమె భయాన్ని పోగొట్టడానికి తన గొంతు వణుకుతున్నా సరే ఆమెకు ఇష్టమైన పాతపాటలను జోలపాటలుగా పాడేవాడు. ఆ నిశ్శబ్దరాత్రిలో ఆనంద్ పాడుతున్న ఆ పాటలు వారి 30 ఏళ్ల దాంపత్యానికి నివాళిగా వినిపించేవి. నిద్రపోవాణి, నేనున్నానుగా, నీకేమీ కాదు అని ఆమె తల నిమురుతుంటే ఆమె నెమ్మదిగా అతని గుండె చప్పుడును వింటూ నిద్రలోకి జారుకునేది. ఆనంద్ కళ్లలో నిద్రలేదు. కాని తన భార్యకు ఆ కొద్దిసేపైనా ప్రశాంతత దొరికినందుకు అతని మనసు తృప్తి చెందేది. ఆ రాత్రులు ఆనంద్కు ప్రేమలోని అసలైన త్యాగాన్ని నేర్పించాయి. ఆమె వణుకుతున్న తన చేతిని ఆనంద్ ముఖంపై ఉంచి ఎంతో మధురంగా, స్పష్టంగా అంది, ఆనంద్, థాంక్యూ, నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేసినందుకు థాంక్యూ. ఆ మాట వినగానే ఆనంద్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. ఆమెకు అంతా గుర్తుంది. తన మతిమరుపు ముసుగులో కూడా ఆనంద్ తన కోసం పడిన తపనను, ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తిలా వచ్చి పలకరించిన వైనాన్ని ఆమె హృదయం రికార్డు చేస్తూనే ఉంది. నీకు తెలుసా వాణి అని ఆనంద్ ఏదో చెప్పబోతుంటే ఆమె అతని పెదవులపై వేలుపెట్టి వారించింది. ఏమీ చెప్పద్దు ఆనంద్, నువ్వు నా కోసం సృష్టించిన ఈ గార్డెన్ ఆఫ్ మెమరీస్ నా ఆత్మకు తెలుసు. నువ్వు నా భర్తవి మాత్రమే కాదు, నా ఊపిరివి కూడా అని ఈ క్షణం నాకర్థమవుతోంది అని ఆమె కళ్లల్లో నీళ్లతో నవ్వింది. వైద్యశాస్త్రం ప్రకారం ఇది అసాధ్యం కావచ్చు, కాని ప్రేమశాస్త్రం ముందు విజ్ఞానం కూడా తల వంచక తప్పలేదు. ఆఖరి క్షణంలో ఆమె మెదడులోని మబ్బులన్నీ తొలగిపోయి 30 ఏళ్ల జ్ఞాపకాలు ఒక్కసారిగా వెలుగుజిమ్మాయి. తనను గుర్తుపట్టలేదన్న ఆనంద్ ఆవేదనను తీరుస్తూ అతనికి ఒక మధురమైన వీడుకోలును బహుమతిగా ఇచ్చింది. ఆమె నోటి నుండి వచ్చిన ఆఖరి మాటలు ఆనంద్, థాంక్యూ గాలిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
ఆ మాట చెప్పిన తరువాత వాణి ముఖంలో ఒక వింతైన కాంతి ఆవరించింది. అప్పటివరకు ఉన్న వ్యాధి తాలూకు అలసట, అయోమయం, భయం అన్నీ మటుమాయమయ్యాయి. ఆమె తల ఆనంద్ భుజంపై మెల్లగా వాలిపోయింది. ఆనంద్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె శ్వాస క్రమంగా నెమ్మదించి ఒక చిన్న నిట్టూర్పుతో ఆగిపోయింది. ఆ క్షణం తోటలో గాలికూడా స్తంభించిపోయినట్లనిపించింది. ఆమె కన్ను మూసింది, కాని ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన, సంతృప్తికరమైన చిరునవ్వు నిలిచి ఉంది. ఆమె మరణించింది అని తెలిసినా ఆనంద్ ఏడవలేదు. ఎందుకంటే ఆమె తనను గుర్తుపట్టకుండా చనిపోతుందేమో అని భయపడిన అతనికి ఆఖరి క్షణంలో ఆమె తనను గుర్తించి తన ప్రేమను స్వీకరించి వెళ్ళిపోవడం ఒక గొప్ప వరంగా అనిపించింది. తన ఒడిలోనే, తన బాహుబంధంలోనే తన ప్రాణాన్ని వదిలిపెట్టడం ఆనంద్కు ఒక పవిత్రమైన అనుభూతిని మిగిల్చింది. ఆ చిరునవ్వు సాక్షిగా వాణి శాశ్వత నిద్రలోకి జారుకుంది. వాణి వెళ్ళిపోయి ఏడాది గడిచింది. కాని ఆ ఇంట్లో, ఆ తోటలో ఆమె ఉనికి ప్రతి అడుగునా కనిపిస్తూనే ఉంది. పిల్లలు ఆనందును తమతోకాటు రమ్మని బలవంతం చేసినా అతను మాత్రం ఆ జ్ఞాపకాల తోటను వదిలి వెళ్లలేదు. ప్రతిరోజూ సాయంత్రం ఆనంద్ అదే బెంచ్ మీద కూర్చుని 2 కప్పుల కాఫీ పెట్టుకుంటాడు. ఒక కప్పు తనకోసం, మరొక కప్పు వాణి జ్ఞాపకం కోసం. ఇప్పుడతను ఒంటరివాడు కాదు. వాణితో గడిపిన వేల జ్ఞాపకాలు అతనికి తోడుగా ఉన్నాయి. తను కొత్త వ్యక్తిలా మారి ఆమెను మళ్లీ ప్రేమలో పడేసిన ఆ రోజులను తలచుకుంటూ మురిసిపోతుంటాడు. ఆ తోటను చూడడానికి వచ్చే పర్యాటకులకు, స్నేహితులకు ఆనంద్ ఒకటే చెబుతుంటాడు: ప్రేమించడానికి గతం ఉండక్కర్లేదు, జ్ఞాపకాలు ఉండక్కర్లేదు. కేవలం ఒకరి పట్ల ఒకరికి ఉండే అంకితభావం, స్వచ్ఛమైన హృదయం ఉంటే చాలు. మతిమరుపు మెదడుకి వస్తుంది, కాని మనసుకి కాదు. ఆనందరాసిన ఈ ప్రేమకావ్యం అక్కడితో ముగించలేదు. ఆ తోటలో వికసించే ప్రతి మల్లెపువ్వులో, బీచే ప్రతి గాలిలో వాణి నవ్వు వినిపిస్తూనే ఉంటుంది. వారి కథ లోకానికి ఒకటే పాఠం నేర్పింది: జ్ఞాపకాలు చెరిగిపోవచ్చు, కానీ ప్రేమ శాశ్వతం.